గంగిరెద్దుల వృత్తిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది జానపద కళ, అన్ని కళల్లో ఇదొకటి. కానీ దీనికి సరైన గుర్తింపు లేదు అనేది చాలామంది గంగిరెద్దుల వాళ్ళ ఆవేదన. అందుకు కారణం ఏంటి? కారణం అంటే సార్, నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతుంది. టీవీలు, సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత క్రమక్రమంగా మా గంగిరెద్దుల ఆచారం అనేది, దీన్ని ఆదరించడం అనేది క్రమక్రమంగా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మా వాళ్ళకు అసలు కనీసం పొట్ట గడవడమే కష్టంగా ఉంది. ఈ సంస్కృతి అంతరించే దశలో ఉంది. జానపద కళలే చాలా అంతరించి దశలో ఉన్నాయి. అన్ని జానపద కళలు, చాలా జానపద కళలు రూపాంతరం చెందినాయి. జానపద కళాకారులు కూడా రకరకాల మార్పులకు గురయ్యారు. గంగిరెద్దులు వాటిని ఆడించడం, వాటికి తర్ఫీదు ఇవ్వడం రకరకాల ఉంటాయి. వాటికి తర్ఫీదు ఇవ్వడం కోసం ఏం పద్ధతులు అనుసరిస్తారు? వాటిని తర్ఫీదు ఇవ్వడానికి సార్ మేము ప్రత్యేకమైన పద్ధతులు ఏమిటి అంటే, మా గురువు గారు తిరుపతిలో ఉండేవారు. ఇంతవరకు పురాతనంగా తిరుపతిలో ఉండి అక్కడికి తీసుకుని పోయి ఒక రకమైన పద్ధతిలో దానికి తర్ఫీదు ఇచ్చి, 1 సంవత్సర కాలం తర్ఫీదు ఇచ్చిన తర్వాత ఆ గురువు గారికి మేము సంభావన చెల్లించి ఎద్దును మళ్ళీ మా ప్రాంతానికి తీసుకొని రావడం జరుగుతుంది. అది అనాదిగానైతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంచెం లారీలల్లో వాటిలల్లో ట్రాన్స్పోర్ట్ అంటే ఏ గంగిరెద్దులైనా తర్ఫీదు అంటే తిరుపతికి వెళ్ళాల్సిందే. ఒక గంగిరెద్దును అక్కడికి తీసుకుపోవడం, అక్కడ తర్ఫీదు పొందడం ఎన్ని 6 నెలలు పడుతుందా? తర్ఫీదు 8 నెలలు పడుతుంది. సంవత్సర కాలం ఇస్తారు. కానీ కాకపోతే కొన్ని ఎడ్లల్లో వాటి యొక్క విధానాన్ని బట్టి ఎద్దు ఒకవేళ సహకరించి అందుకు అనుకూలంగా కనుక జరిగినట్లయితే 6 నెలల వరకు అయిపోతుంది.